హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ హక్కా నూడిల్స్. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, బీన్స్, కొత్తిమీర అండ్ నూడిల్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద గ్లాస్‌తో 3 గ్లాసెస్ పోస్తున్నాను. నూడిల్స్ క్వాంటిటీని బట్టి వాటర్‌ని పోసుకోవాలి. నూడిల్స్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ స్టవ్‌ని వెలిగించుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వల్ల నూడిల్స్ అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. నెక్స్ట్ ఇందులో నూడిల్స్ వేసి బాయిల్ చేయాలి. నూడిల్స్ ఉడికేటప్పుడు గరిటెతో కలపాలి. ఇలా కలపటం వలన నూడిల్స్ అనేవి విడిపోయి ముద్దగా అవ్వకుండా ఉంటుంది. నూడిల్స్ ఉడికిందో లేదో అని చెక్ చేసుకోవడానికి గరిటెతో కొద్దిగా తీసుకొని చేత్తో ప్రెస్ చేసినట్లయితే మెత్తగా అవ్వాలి. అప్పుడు నూడిల్స్ ఉడికిపోయినట్లు. తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని చిల్లుల గిన్నెలోకి వడపోసుకోవాలి. తర్వాత చల్లని వాటర్ తీసుకొని ఇలా నూడిల్స్ పైన పోయాలి. ఇలా పోయటం వలన నూడిల్స్ స్టిక్కీగా అవ్వకుండా విడివిడిగా ఉంటాయి. ఇలా చేసిన తర్వాత కొద్దిసేపు వాటర్ అంతా పోయే వరకు అలానే ఉంచాలి. ఒక బౌల్లోకి క్యూబ్స్లా కట్ చేసిన పన్నీర్ని తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం పొడి 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, అర చెంచా గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో పన్నీర్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పన్నీర్ అంతటిని వేయించుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసి ఫ్రై చేయాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో టమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత నూడిల్స్ కూడా వేసి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 గరిటెలతో కలుపుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. పన్నీర్ వేసి కొద్దిసేపు వేయించాలి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత తినే ముందు దీనిపైన లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో కెచప్‌తో సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.